హలో గైస్. ఈ క్వశ్చన్ ఏంటంటే పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నుంచి ఫైండింగ్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ది రెక్టాంగిల్ ప్లాట్ అనమాట. సో మీరు దీని పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నుంచి నేను చాలా ప్రాబ్లమ్స్ చేశాను, ఒకసారి ఛానల్లో చూడండి. నేను ఇంకా ఫ్యూచర్లో ఫిజిక్స్ టాపిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకన్ని క్లిక్ చేయండి. సో నేను పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీకు కూడా వీడియో వస్తుంది, మీరు కూడా వినొచ్చు. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం, ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ద పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ ప్లాట్ ఈస్ 32 మీటర్స్. అంటే ఒక రెక్టాంగులర్ ప్లాట్ తీసుకుంటే దాని పెరిమీటర్ ఎంత ఉంది, 32 మీటర్స్ ఇచ్చాడు. అంటే జనరల్గా పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ అంటే మన ఫార్ములా ఏం చెప్తాం, 2 × L+B. 2 × L+B ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 32 మీటర్స్ ఇచ్చాడు అనమాట. 2 × L+B ఈజ్ ఈక్వల్ టు 32 మీటర్స్ నుంచి దాని నుంచి మనం ఒక ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. జనరల్గా ఇక్కడ మన పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో ఏం చేస్తాం, ఇచ్చిన డేటా నుంచి 2 ఈక్వేషన్స్ తీసుకొస్తాం, లేకపోతే వాడే 2 ఈక్వేషన్స్ ఇస్తాడు. సో ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి ఇచ్చిన డేటా నుంచి మనం 2 ఈక్వేషన్స్ తీసుకొచ్చి దానిలో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సేమ్ ఇక్కడ కూడా ఏంటి, ద పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ ప్లాట్ ఈజ్ 32 మీటర్స్. అంటే 2 × L+B ఈజ్ ఈక్వల్ టు 32 మీటర్స్ అనమాట. అండ్ లెంత్ ఈజ్ నెక్స్ట్, ఇఫ్ ద లెంత్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2 మీటర్స్. అంటే లెంత్ అనేది 2 మీటర్స్ ఇంక్రీజ్ అయితే అంటే L+2 ఇంక్రీజ్ కాబట్టి L+2. అండ్ బ్రెడ్త్ ఈజ్ డిక్రీజ్డ్ బై 1 మీటర్. బ్రెడ్త్ ఈజ్ డిక్రీజ్డ్ బై 1 మీటర్ అంటే B-1. B-1. లెంత్ అనేది 2 మీటర్స్ ఇంక్రీజ్ అయితే అంటే L+2 అయితే అండ్ ద బ్రెడ్త్ ఈజ్ డిక్రీజ్డ్ బై 1 మీటర్. 1 మీటర్ అంటే B-1 డిక్రీజ్డ్ కాబట్టి B-1 అయితే ద ఏరియా ఆఫ్ ప్లాట్ రిమైన్స్ సేమ్. ద ఏరియా ఆఫ్ ప్లాట్ అనేది సేమ్గానే ఉందంట. అంటే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ప్లాట్ ఏంటి, L × B. L × B అంటే L అంటే ఎంత ఉంది, L+2 వేసుకుంటాం. B అంటే B-1 ఈక్వల్ ఏరియా చేస్తే మనకు అక్కడ ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ 2 ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తాం, లెంత్ అండ్ బ్రెడ్త్ని ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట, ఓకేనా. సో ఇక్కడ చూడండి, మనం డేటా రాద్దాం. ద పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ప్లాట్కి ఎంత ఇచ్చాడు, 32 మీటర్స్. 32 మీటర్స్. మన జనరల్గా నేను ఏమని చెప్పాను, పెరిమీటర్కి ఫార్ములా 2 × L+B ఈజ్ ఈక్వల్ టు 32 మీటర్స్. అంటే ఈ 2 ఇక్కడ ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది, ఇటు సైడ్కి వస్తే డివిజన్ చేస్తుంది. అంటే 32/16. ఈ 2 32లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 16 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దీన్ని మనం AX + BY + C ఫార్ములా రాసుకుంటే అంటే L+B ఈ 16 ఏమవుతుంది, -16 అవుతుంది, ఈక్వల్ టు 0. ఇదొక ఈక్వేషన్ అనమాట, ఓకేనా. నెక్స్ట్ ఈక్వేషన్ ఏంటంటే మనకి ఏమి ఇచ్చాడు, లెంత్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2 మీటర్స్. అంటే లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, L = L+2 ఇంక్రీజ్ అన్నాడు కాబట్టి +2 వేస్తాం. నెక్స్ట్ బ్రెడ్త్ ఈజ్ డిక్రీజ్డ్ బై 1 మీటర్. బ్రెడ్త్ వచ్చేసి ఎంత, డిక్రీజ్డ్ బై 1 మీటర్. డిక్రీజ్డ్ బై 1 మీటర్ అంటే B-1 మైనస్ డిక్రీజ్డ్ కాబట్టి ఎంత తగ్గింది, 1 మీటర్. బట్ ఏరియా ఏమన్నాడు, ఏరియాలో ఏ చేంజ్ లేదు, అంటే LB ఉంది. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఎంత, LB. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేద్దాం. ఏరియా అంటే ఏంటి, L × B. L అంటే ఎంత, L+2. బ్రెడ్త్ అంటే B-1, ఓకేనా. L+2 B-1 ఈజ్ ఈక్వల్ టు LB. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేసి ఇంకొక ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. L × B LB. L × -1 -L + 2 × B + 2B + 2 × -1 -2 ఈక్వల్ టు 0. ఓకే. L × B LB -L L + 2 × B 2B + 2 × -1 -2 దట్ ఈక్వల్ టు LB, ఓకేనా. ఇప్పుడు LB క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఏముంది, -L 2B -2 ఈక్వల్ టు 0 అనమాట. జనరల్గా మన ఈక్వేషన్ ఫస్ట్ మైనస్ లేకుండా చూసుకుంటాం కాబట్టి మైనస్తో మల్టిప్లై చేస్తే అప్పుడు L - 2B + 2 ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే అలా మల్టిప్లై చేసినప్పుడు ఆ సైన్స్ అన్నీ రివర్స్ అయిపోతాయి అనమాట. సింపుల్గా మనం ఏమి మల్టిప్లై చేసే జస్ట్ రివర్స్ చేసేస్తే అయిపోద్ది. ఇప్పుడు మనకి 2 ఈక్వేషన్స్ వచ్చాయి. ఆ 2 ఈక్వేషన్స్ ఇక్కడ రాద్దాం.
సో ఇక్కడ వచ్చిన 2 ఈక్వేషన్స్ని ఇక్కడ సైడ్ బై సైడ్ రాసాను. అంటే మనకి ఒక ఈక్వేషన్ దగ్గర ఒక కోఆర్డినేట్ దగ్గర మనకి 2 కోఆర్డినేట్స్ సేమ్గా వస్తాయి. ఆ 2 కోఆర్డినేట్స్ ఎక్కడైతే సేమ్గా వస్తుందో అదే మన లెంత్ అండ్ బ్రెడ్త్ అనమాట. ఓకేనా? ఆ లెంత్ అండ్ బ్రెడ్తే మనకి ఇంటర్సెక్టింగ్ పాయింట్. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూపిస్తే అదే ఇంటర్సెక్టింగ్ పాయింట్ అవుతుంది. ఓకేనా? సో మనం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి పెడదాం. ఓకే, ఫస్ట్ ఇప్పుడు L ఈజ్ ఈక్వల్ టు 6 పెడదాం. ఓకేనా? అంటే ఇప్పుడు 6 పెడితే 6 ప్లస్ బి మైనస్ 16, 6 ప్లస్ బి మైనస్ 16 ఈక్వల్ టు 0. అప్పుడు ఏమవుతుంది? బి 6 మైనస్ 16 మైనస్ 10, మైనస్ 10 ఇటు సైడ్కి వస్తే ప్లస్ 10 అవుతుంది. అంటే కోఆర్డినేట్స్ ఇక్కడ ఏమైంది? 6, 10. ఇక్కడ కూడా పుట్ L ఈజ్ ఈక్వల్ టు 6 పెడదాం. 6 పెడితే ఏమైంది? L ఈక్వల్ టు 6 అంటే 6 మైనస్ 2b ప్లస్ 2 ఈక్వల్ టు 0. 6 ప్లస్ 2 ఎంత? 8. మైనస్ 2b ఈజ్ ఈక్వల్ టు ఈ 8 ఇటు సైడ్కి వస్తే మైనస్ 8, మైనస్ మైనస్ క్యాన్సిల్. 2 8లో 4 టైమ్స్ క్యాన్సిల్ అయింది. అంటే కోఆర్డినేట్స్ ఎంత ఇక్కడ? 6, 4. ఇప్పుడు L ఈజ్ ఈక్వల్ టు 8 పెడదాం. 8 పెడితే ఏమవుతుంది? 8 ప్లస్ బి మైనస్ 16 ఈక్వల్ టు 0. దెన్ b ఈజ్ ఈక్వల్ టు 8 మైనస్ 16 అంటే మైనస్ 8, ఈ మైనస్ 8 ఈక్వల్ సైడ్కి వస్తే ప్లస్ 8. అప్పుడు కోఆర్డినేట్స్ 8, 8 అయింది. ఈ ఈక్వేషన్లో చూద్దాం. L ఈజ్ ఈక్వల్ టు 8 చూస్తే ఏమైంది? 8 మైనస్ 2b ప్లస్ 2 ఈక్వల్ టు 0. మైనస్ 2b ఈజ్ ఈక్వల్ టు 8 ప్లస్ 2 10, ఇటు సైడ్కి వస్తే మైనస్ 10, మైనస్ మైనస్ క్యాన్సిల్. 2 10లో 5 టైమ్స్ క్యాన్సిల్ వస్తుంది. b ఈక్వల్ టు 5. కోఆర్డినేట్స్ ఏంటి ఇక్కడ? 8, 5 వచ్చింది. నెక్స్ట్ పుట్ L ఈజ్ ఈక్వల్ టు 10. ఇక్కడ 2 ఈక్వేషన్స్ దగ్గర కూడా మనకి కోఆర్డినేట్స్ సేమ్ అవ్వలేదు. ఇప్పుడు చూడండి, 10 పెడదాం. 10 ప్లస్ బి మైనస్ 16 ఈక్వల్ టు 0. b ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ 16 అంటే మైనస్ 6, మైనస్ 6 ఇటు సైడ్కి వస్తే ప్లస్ 6. అప్పుడు కోఆర్డినేట్స్ ఏమవుతుంది? 10, 6 అవుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు L ఈజ్ ఈక్వల్ టు 10 పెడితే 10 మైనస్ 2b ప్లస్ 2 ఈక్వల్ టు 0. మైనస్ 2b ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 2 ఎంత? 12. ఈ 12 ఇటు సైడ్కి వస్తే మైనస్ 12, మైనస్ మైనస్ క్యాన్సిల్. 2 12 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ కోఆర్డినేట్స్ ఎంత వచ్చింది? 10, 6. ఈ 10, 6 ఈ 10, 6 ఈక్వల్ అయిన చూసారా L ఈక్వల్ టు 10 దగ్గర? అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన లెంత్ అండ్ బ్రెడ్త్ ఎంత? L ఈక్వల్ టు 10, బ్రెడ్త్ ఈక్వల్ టు 6 అనమాట. ఓకేనా? మనకు కోఆర్డినేట్స్ అంటే లెంత్ అండ్ బ్రెడ్త్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసేసాం. ఇఫ్ ఇన్ కేస్ మన గ్రాఫికల్ రిప్రజెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలంటే ఇది ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. ఇంకొక పాయింట్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అంటే గ్రాఫ్ ఎక్స్టెండ్ చేయడానికి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు మీరు చేయాలనుకుంటే చేయొచ్చు. 4 మార్క్స్కి అయితే గ్రాఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమి వేయక్కర్లేదు. నా లెంత్ ఈక్వల్ టు 10, బ్రెడ్త్ ఈక్వల్ టు 6 అని రాసేయచ్చు. ఒకవేళ గ్రాఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అడిగితే అప్పుడు L ఈక్వల్ టు 12 పెట్టండి. ఓకేనా? అప్పుడు ఇంకొక పాయింట్ కూడా పెడితే మీకు గ్రాఫ్ బాగా వస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది? 12 ప్లస్ బి మైనస్ 16 ఈక్వల్ టు 0. బి 12 మైనస్ 16 ఎంత? మైనస్ 4, మైనస్ 4 ఇటు వస్తే ప్లస్ 4. 12, 4. ఇక్కడ చూద్దాం. పుట్ L ఈజ్ ఈక్వల్ టు 12. 12 ఏమవుతుంది? 12 మైనస్ 2b ప్లస్ 2 ఈక్వల్ టు 0. మైనస్ 2b ఈక్వల్ టు 12 ప్లస్ 2 ఎంత? 24. సారీ, 12 ప్లస్ 2 ఎంత? 14. ఓకే, ఈ ప్లస్ 12 ఇటు సైడ్కి వస్తే మైనస్ 14. అంటే మైనస్ మైనస్ క్యాన్సిల్. 2 4 14లో ఎంత? 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే కోఆర్డినేట్స్ ఏమొచ్చినాయి? 12, 7. ఇదనమాట. ఇలా మనం కోఆర్డినేట్స్ని ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఇప్పుడు గ్రాఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తాం. -16 ఈక్వేషన్ ఒకటి, L-2b ప్లస్ 2 ఈక్వల్ టు 0 ఒకటి మనకి ఈక్వేషన్ వచ్చింది. సో ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి 6, 8, 10, 12 పెట్టినప్పుడు కోఆర్డినేట్స్ ఇవ్వచ్చాయి. అలాగే ఈక్వేషన్ కూడా కోఆర్డినేట్స్ ఇవ్వచ్చాయి. ఇప్పుడు గ్రాఫికల్ ఇందులో మనం ఈ వాల్యూస్ పెడదాం. ఓకేనా? 6, 10. L వచ్చేసి 6, 10. Y వచ్చేసి బ్రెడ్త్ వచ్చేసి 10. అంటే ఇది 6, 10 అంటే ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకే, అది ఈక్వేషన్. నెక్స్ట్ 8, 8 అంటే L వచ్చేసి 8. నెక్స్ట్ ఇది వచ్చేసి బ్రెడ్త్ కూడా 8 అనమాట. అంటే ఇక్కడ ఉంటుంది ఈక్వేషన్. నెక్స్ట్ 10, 6. 10 అంటే L ఏమో 10, 6 అంటే ఇక్కడ ఉంటుంది ఈక్వేషన్. సో ఇదన్నమాట పాయింట్ అక్కడ ఉంది. నెక్స్ట్ 12, 4. 12 అంటే L వచ్చేసి 12, 4
అంటే ఇది ఇక్కడ ఉంటుంది. సో ఇది ఈక్వేషన్. ఓకేనా. ఇప్పుడు మనం దీన్ని ఇలా జాయిన్ చేస్తాం. ఈక్వేషన్ వచ్చేసండి ఎల్ ప్లస్ బి మైనస్ 16 = 0. ఇప్పుడు ఈ ఈక్వేషన్ కోఆర్డినేట్స్ని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. 6, 4. ఎల్ వచ్చేసి 6, వై వచ్చేసి 4 ఇక్కడ. ఓకే. నెక్స్ట్ 8, 5. ఎల్ వచ్చేసి 8, బి వచ్చేసి 5. 5 అంటే 4కి 6కి మధ్యలో ఉంటుంది కాబట్టి 8, 5 అంటే ఇక్కడ ఉంటుంది. సో ఇది. ఓకే. నెక్స్ట్ 10, 6. ఆల్రెడీ 10, 6 కదా మనకి ఇంటర్సెక్టింగ్ పాయింట్. సో అదే కదా మనం ఫైండ్ అవుట్ చేసిన లెంత్. సో ఇది ఇంటర్సెక్టింగ్ పాయింట్ అనమాట. నెక్స్ట్ 12, 7. ఎల్ వచ్చేసి 12, 6, 7 కాబట్టి 6కి 8కి మధ్యలో 7 ఉంటుంది అంటే ఇక్కడ అనమాట. సో 12 ఇది. ఓకేనా. అంటే పాయింట్ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ అన్నీ జాయిన్ చేస్తూ మనం ఒక లైన్ని డ్రా చేస్తాం. ఓకే. ఇది. ఓకే. ఈ ఈక్వేషన్ ఏంటి? ఎల్ మైనస్ 2b ప్లస్ 2 = 0. ఇది ఈక్వేషన్. ఇప్పుడు ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఎక్కడ వచ్చింది? ఇది చూసారా, 10, ఇంకోటి ఏంటి 6 దగ్గర. ఓకే. 10, 6. therefore length is equal to 10 meters, breadth is equal to 6 meters. యూనిక్ సొల్యూషన్ అనమాట ఇది. ఇంటర్సెక్టింగ్ పాయింట్ కాబట్టి యూనిక్ సొల్యూషన్. ఓకేనా. మనం ఇలా ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఈ వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను ఫిజిక్స్ కాన్సెప్ట్స్ కూడా అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. మీ ఇంట్రెస్ట్ని బట్టి ఎలా ఉంటుందో, అంటే మీరు లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కూడా ఒక వీడియో అనేది వస్తుంది. నోటిఫికేషన్ అవి క్లిక్ చేసుకుంటే, బెల్ ఐకాన్ అవి క్లిక్ చేసుకుంటే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.